సో క్వశ్చన్ వచ్చేసి సోడియం యాటమ్స్, సోడియం అయాన్స్. Sodium atoms, sodium ions are chemically similar. Both react vigorously with water. Option C వచ్చేసి have same number of electrons. Option B వచ్చేసి have same number of protons. సో సోడియం యాటమ్స్ సోడియం యాటమ్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సోడియం అయాన్స్ ఏ విధంగా ఉంటాయి, Na+, కదా. సో ఇవి కెమికల్లీ సిమిలర్గా ఉండిండొచ్చు, బట్ ఈ ప్రాపర్టీస్ అనేటివి డిఫరెంట్గా ఉంటాయి. సోడియం యాటమ్ అనేది న్యూట్రల్గా ఉంటుంది, సోడియం అయాన్ అనేది ఉండదు కదా, న్యూట్రల్గా లేదు కదా ఇది. సో బోత్ రియాక్ట్ విగరస్లీ విత్ వాటర్. సో సోడియం మెటల్ అనేది వాటర్తో రియాక్ట్ అవుతుంది అనమాట విగరస్గా. సోడియం అయాన్ అనేది ఇది రియాక్ట్ కాదు, ఇది సోడియం అయాన్ అనేది రియాక్ట్ అవుతుంది. సో ఇది కూడా బోత్ అని అడిగినాడు, అయాన్స్. సో బోత్ రియాక్ట్ విగరస్లీ విత్ వాటర్. సో మెటల్ అనేది రియాక్ట్ అవుతుంది కానీ అయాన్స్ అనేటివి అంతగా రియాక్ట్ కావన్నమాట. హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ రెండు సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉన్నాయా, లేదు. సోడియం అనేది ఇక్కడ న్యూట్రల్గా ఉంటే ఇక్కడ -1 ఎలక్ట్రాన్ ఉంది కదా. సో సోడియం అటామిక్ నెంబర్ ఎంత, 11 కదా. సో ఇక్కడ 11 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 10 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఉన్నాయి. అర్థమైందా. సో హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆలోచించవలసినటువంటి ఇదన్నమాట. ఎందుకంటే ఆప్షన్స్ సో ఎలక్ట్రాన్స్ అనేటివి ఆర్బిట్స్లో ఉంటాయి కాబట్టి అవి రిమూవ్ అయినప్పుడు అయాన్స్గా ఫామ్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ అయాన్ అనేది ఉంది కానీ న్యూక్లియస్లో ప్రోటాన్స్ ఆ విధంగానే ఉన్నాయి కదా. సో సోడియం యాటంలో సోడియం అయాన్లో సేమ్ క్వాలిటీ ఎక్కడుంది, న్యూక్లియస్లో ఉంది. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేటివి ఈక్వల్గా ఉన్నాయి, 11 ప్రోటాన్స్ కదా. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కన్ఫ్యూజ్ చేయడానికి మనకు ఈ విధంగా కూడా అడుగుతుంటారు. సో మనము అటామిక్ స్ట్రక్చర్లో మెయిన్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ గురించి చదువుతున్నాం కాబట్టి సో ఆలోచించే విధానం అనేది మనకు ఇలాంటి క్వశ్చన్స్ ద్వారా పెరుగుతుందన్నమాట. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.